సో మీరు స్వర్ణయుగం అంటున్నారు. స్వర్ణయుగం లాగా ఉంటే ఇంతటి వ్యతిరేకత మీకు వచ్చేది కాదు. అది కేవలం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని మీరు అంటున్నారు. సరే తర్వాత మాట్లాడు. ఇక కులగణన విషయానికి వచ్చేది. కులగణన విషయంలో మానవతరాయ్ గారు, సార్ కులగణన అనేది జరగాలి, బాగుంది, మంచి పద్ధతి, ఓకే. కానీ ఆధార్ కార్డు ఎందుకు అడుగుతున్నారు సార్? ఇప్పుడు ఇదేంటంటే వాళ్ళ రాజకీయాలకు సంబంధించిన అంశాలు ఎందుకు జోడించారు సార్ దాంట్లో? అన్ని బ్యాంక్ అకౌంట్ నేను కూడా ఇచ్చాను ఇందాక. నాకు ఫోన్లు చేసి తీసుకున్నాను ఆధారు, నా బ్యాంక్ పాస్ పుస్తకాలు, బ్యాంక్ అకౌంట్స్ కూడా మన పట్టాదారు పాస్ పుస్తకాలు అడిగారు. నేను పెట్టాను. ఇప్పుడు మీకు సాక్ష్యాలు కాబట్టి చూపిస్తాను. ఎందుకు? తప్పకుండా మన బాధ్యత, పౌరుడి యొక్క మన తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అది. గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వేకి దీనికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఆ సమగ్ర సర్వేని భయపెట్టారు. అసలు మీరు సమాచారం వచ్చి ఇవ్వకపోతే మీరు తెలంగాణ పౌరులే కాదు, మీకు ఇక్కడ ఏమీ ఉండవు, ఓటు హక్కు ఉండదు, మీకు ఏది ఉండదు, నిలవ నీడ ఉండదు అని చెప్పేసరికి ముంబై నుంచి కూడా పరుగులు ఎత్తుకొని సైకిల్ దొక్కుంటూ ఒక వ్యక్తి పాపం ఆ వ్యయ ప్రయాసాలు కూర్చి పాపం ఆ నాన్న ఇబ్బంది పడి వచ్చి ఈ సమగ్ర సర్వేలో పాల్గొంటారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా లాభం జరిగింది దానివల్ల? కానీ ఇది అట్లా కాదు. ఇది ఎందుకు? మేము ఒక మాట ఇచ్చినాం. రాహుల్ గాంధీ గారు 42 ద్వారా తప్పు, అది తప్పుడు ప్రచారం, విష ప్రచారం అంటున్నా. ఇది ఒక విష ప్రచారం. దీనిపైన కూడా అంటే అడ్డుకునే ప్రయత్నం. వాళ్ళు ఏం చేయలేకపోయారు, మేము చేయబోతున్నాం. కాబట్టి అన్ని కూడా నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ లేకపోయారు, మేము ఇచ్చేసినాం. అదే ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేకపోయారు, మేము 55,000 వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లకే 55,000 ఉద్యోగాలు న్యాయపరమైన చిక్కులు పరిష్కరించినాం. కాబట్టి ఈ కులగణన కూడా ఏంది చేస్తానికి తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి మేము ఎందుకు చేస్తున్నాం కులగణన? ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము ఎన్నికల్లో హామీ ఇచ్చినాం. బీసీలు ఈ రాష్ట్రంలో బీసీలు అత్యధికంగా జనాభా ఉన్నది. వాళ్ళు రాజకీయ ఫలాలు అందట్లేదు, రాజకీయ ప్రాతినిధ్యం లభించట్లేదు, స్థానిక సంస్థలు లభించట్లేదు. కనీసం స్థానిక సంస్థల్లో అంటే వాళ్ళ సంఖ్య ప్రాతినిధ్యం పెంచాలి. జెడ్పీటీసీలుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా, మండల పరిషత్ చైర్మన్లుగా వాళ్ళ పెంచాలంటే వాళ్ళ యొక్క జనాభా ఎంత ఉందో వాళ్ళ దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి. మేము 42% రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్నాం. రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేయబోతున్నారు. కానీ మేము ఇది అమలు చేయనప్పుడు ఏమన్నారు? ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు? స్థానిక సంస్థలు మీరు ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు వాస్తవంగా ఇప్పుడు అయిపోవాలి. ఎందుకు పెట్టలేదు? మేము సమాజంలో ఉన్నటువంటి బహుజన వర్గాలకు న్యాయం చేయడం కోసం, వాళ్ళ రాజకీయ ప్రాధాన్యతను పెంచడం కోసమే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి వాళ్ళు చేసిన చట్టబద్ధంగా సమగ్ర సర్వే. ఇది ఒక బీసీ కమిషన్ ద్వారా ఒక చట్టబద్ధంగా అవుతుంది. కోర్టులు కూడా తప్పుపట్టవు. బీసీ కమిషన్ ఎందుకు? కులగణన చేస్తుంది బీసీ కమిషన్. బీసీ కులాలే కాదు మిగతా కులాలు కూడా జనాభా చేసి ఇగో ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి అని చెప్పి నివేదిక ఇస్తుంది ప్రభుత్వానికి. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం తదనుగుణంగా చర్యలు, రిజర్వేషన్లు కల్పించడం, ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించడం. అదేవిధంగా బీసీలు ఉపకులాల్లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఆ పేదవాళ్లకు సక్రమంగా సంక్షేమ ఫలాలు అందించడం, అది ఆర్థికంగా పేదరికంలో ఉన్న పైకి తీసుకురావడం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలో అన్ని అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి పేదలకు కూడా న్యాయం చేసేందుకే ఈ కులగణన జరుగుతుంది. ఇందులో ఎవరికి బాధ చెప్పండి? కులగణన చేస్తుంటే వాళ్ళకి నొప్పి ఎందుకు వస్తుంది? కేటీఆర్కి నొప్పి ఎందుకు వస్తుంది? బీజేపీ వాళ్ళకి నొప్పి ఎందుకు వస్తుంది చెప్పండి? అసలు మహేశ్వర్ రెడ్డి గారు అయితే ఒక మాజీ ఎమ్మెల్యే అనేటువంటి సోయి కూడా మర్చిపోయి రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడతారా? రాహుల్ గాంధీది మతం గురించి మాట్లాడతారా? రాహుల్ గాంధీ తాత గురించి, ముత్తాత గురించి మాట్లాడతారా? అసలు ఒక ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు మాట్లాడేది మాటలేనా? అంటే తప్పేంటి? తప్పేంది? ఒక వ్యక్తి కులం ఆయన ఎందుకు వచ్చింది, అవకాశం ఎందుకు వచ్చింది? రాహుల్ గాంధీ తెలియదా కులం నీకు? రాహుల్ గాంధీ తాత గురించి తెలియదా నీకు? అంటే తెలవకుండా నువ్వు ఎమ్మెల్యే ఎట్లయినా తెలియకపోతే బీజేపీ మతోన్మాద పార్టీ కాబట్టి వాళ్ళు ఏంది, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తాత ఒక ముస్లిం అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం. కానీ వాళ్ళ కులం లేదు. భారత జాతి మొత్తం వాళ్ళ కులమే, వాళ్ళ మతమే. అసలు వాళ్ళ ఆస్తులే వదిలిపెట్టారు, దారబోసారు దేశం కోసం. అసలు మన యోయో టీవీ ద్వారా రాహుల్ గాంధీ గారి తాత ఎంత గొప్పవాడో, మరి మహేశ్వర్ రెడ్డి గారి తాత ఎంత గొప్పవాడో తెలుసుకున్నాం. నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారి తాత జహంగీర్ ఫిరోజ్ గండి. జహంగీర్ ఫిరోజ్ గండి భారతదేశంలోని ముంబైలో ఒక మెరైన్ ఇంజనీర్ కుటుంబంలో, ఒక పారసీ కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. పారసీలు అంటే భారతీయులే. వాళ్ళు గొప్ప దేశభక్తులు. ఈ దేశ ఆర్థిక సంపదను, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో, ఈ దేశ ప్రజలకు సేవ చేయటంలో క్రియాశీలక పాత్ర వహించింది పారసీలు. జంషెడ్జీ టాటా సంతతికి చెందిన వాళ్ళు. అదేవిధంగా రాజకీయంగా దాదాబాయి నౌరోజీ సంతతికి చెందిన వాడు ఫిరోజ్ జహంగీర్ గండి.
ఎవరు దాదాబాయి నవరోజీ? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలువబడ్డ చరిత్రలో ఆయన. ఈ దాదాబాయి నవరోజీ రెండవ బ్రిటిష్ వాళ్ళపై పోరాటం చేయడానికి ఏర్పడిన కాంగ్రెస్ పార్టీకి రెండవ అధ్యక్షుడు. అంటే 1885లో కాంగ్రెస్ పార్టీ ఏఓ హ్యూమ్ అధ్యక్షతన ఏర్పడితే రెండవ అధ్యక్షుడు ఏడాది తర్వాత జరిగిన 1886 సంవత్సరంలో ఏడాది తర్వాత ఏర్పడిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి రెండవ అధ్యక్షుడు, 9వ అధ్యక్షుడు, 22వ అధ్యక్షుడుగా పనిచేసి భారత స్వతంత్ర పోరాటంలో క్రియాశీలకంగా పాల్గొని భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి సంతతికి చెందినవాడు జహంగీర్ ఫిరోజ్ గండి. ఆయన ఎవరు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తాడు మహేశ్వర్ రెడ్డి. అంటున్న మహేశ్వర్ రెడ్డి, నీ తాత జైలుకు పోలేదు, నీ తాత నిజాంకు వ్యతిరేకంగా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండో చేయలేదో కానీ రాహుల్ గాంధీ గారి తాత ఫిరోజ్ జహంగీర్ గండి ఫిరోజ్ గాంధీ గారు భారతదేశ స్వతంత్రంలో పాల్గొన్న గొప్ప దేశభక్తుడు. 1932 సంవత్సరంలో 19 నెలలు బ్రిటిష్ వాళ్ళు ఆయన ఫిరోజ్ గాంధీ గారిని జైల్లో పెట్టారు. మరి నీ తాత నైజాంకు వ్యతిరేకంగా జైల్లో పోయిండా? చెప్పు, నీ చరిత్ర ఏంది, వాళ్ళ చరిత్ర ఏంది? అదేవిధంగా 1942 సంవత్సరంలో ఫిరోజ్ జహంగీర్ గండి లేదా ఫిరోజ్ గాంధీ గారు ఇందిరాగాంధీతో వివాహం అయిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం కావాలని చెప్పేసి మళ్ళీ ఆయన్ని 6 నెలలు జైల్లో పెట్టింది. మరి నీ తాత అట్లా జరిగిందా? నీ తాత నీ చరిత్ర ఉందా? నువ్వు పోయినావా? కనీసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా అని నేను అడుగుతున్నా. కాబట్టి అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి కుటుంబాన్ని, రాహుల్ గాంధీ కుటుంబాన్ని తక్కువ చేసి మాట్లాడే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడటం న్యాయమని అడుగుతుంది నేను. అదేవిధంగా ఈరోజు ఈయన ఎందుకు ఫిరోజ్ గాంధీ గారు జహంగీర్ ఫిరోజ్ గాంధీగా ఎందుకు మారిండు? ఇందిరాగాంధీ గారితో వివాహం జరిగేటప్పుడు గాంధీ గారే ఆయన దత్తత తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? ఫిరోజ్ గాంధీ గారు స్వతంత్ర పోరాటంలో గాంధీ గారితో ప్రభావితమైండు. ఆయన ఒక తండ్రి లెక్క భావించాడు. అంతేకాదు, ఆయన స్ఫూర్తిగా తీసుకొని జైలు జీవితాన్ని అనుభవించిండు, బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి పోరాటం చేసిండు. తర్వాత ఇందిరాగాంధీ గారు వివాహ సమయానికి తల్లిదండ్రులు లేరు. చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు, 5 ఏళ్ళప్పుడే. తల్లిగారు అలహాబాద్ తీసుకుపోయారు ఈ ఫిరోజ్ గాంధీ గారిని. తీసుకువెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో, కాలేజీలో చదివించారు. ఇంగ్లాండ్లో చదువుకున్నాడు. వివాహం అయిన సమయానికి తల్లిదండ్రులు లేరు కాబట్టి నేను దత్తత తీసుకుంటున్నా కాబట్టి ఈ ఫిరోజ్ గాంధీకి నా కులము, నా మతాన్ని ఇస్తున్నా, నా వారసత్వాన్ని ఇస్తున్నా అని చెప్పి ఇచ్చిండు. హిందూ ధర్మం ప్రకారమైన, పురాణాల ప్రకారమైన, ఇతిహాసాల ప్రకారమైన, భారత చట్టాల ప్రకారమైన ఎవరైతే దత్తత తీసుకుంటారో వారి కులమే ఆ బిడ్డకు వర్తిస్తుంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా రాహుల్ గాంధీ గారి మనం కల్పించుకున్నాయి కదా. మనం కల్పించుకోవడం అంటే ఇప్పుడు మన ధర్మం ప్రకారం ఉందా లేదా? అది ఏ ధర్మం చూసినా రాహుల్ గాంధీ అసలు ఆ ప్రస్తావన ఎందుకు రావాలి? అసలు కులం గురించి ఎందుకు మాట్లాడాలి? ఇంత స్పష్టంగా గొప్ప చరిత్ర ఉన్న రాహుల్ గాంధీ చరిత్రను ఎందుకు మాట్లాడాలి? ఆయన గురించి ఇక్కడ మైనారిటీ వ్యవస్థ ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడాలి. ఎందుకు? ఇప్పుడు మైనారిటీలు వాస్తవంగా మాట్లాడదలుచుకుంటే మైనారిటీలు భారతీయులు కాదా? వాళ్ళు స్వతంత్ర పోరాటం లేదా? ఇక్కడ సోయబుల్లా ఖాన్ అమరుడు కాలేదా? నీ తాత అయిందా? నీ కుటుంబంలో అయిందా? వాళ్ళు కూడా నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ముస్లింలు కూడా పోరాటం చేశారు. ఉండేవాళ్ళు భారతదేశం అంటే ప్రేమ ఉన్న వాళ్ళు భారతదేశంలో ఉన్నారు, నచ్చని వాళ్ళు పాకిస్తాన్కి పోయారు. కాబట్టి వాళ్ళంతా మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదటి నిన్ననే జరిగింది ఆయన జయంతి, ఆయన వర్ధంతో మొత్తానికి వారు ఇక్కడే మనం విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఈ దేశానికి సేవలు అందించారు. మర్చిపోతాం వాళ్ళ యొక్క సేవలను మనం? చెప్పండి. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా పనిచేశారు. ఎంత నిజాయితీగా ఉన్నారు. చనిపోయేటప్పుడు ఏం మామూలు పేదరికంతో చనిపోయారు. గొప్ప శాస్త్రవేత్త, ఈ దేశానికి సేవ చేసిన వ్యక్తిని అంటే అట్లాంటి వాళ్ళందరినీ కూడా కించపరుద్దామా? మరి అట్లాంటి వాడు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉన్నారు? కాంగ్రెస్ లో ఉన్నారు, అన్ని పార్టీలో ఉన్నారు. మరి అద్వానీ గారు ఎక్కడ చెప్పండి. అద్వానీ గారు కూడా వాళ్ళ కూతురులు ముస్లింలు వివాహం చేసుకున్నారు. మరి ఏం చేద్దాం? వాళ్ళ భారతీయుల్ని తరమేద్దాం, పాకిస్తాన్ పంపిద్దాం? చెప్పండి. చెప్పుకుంటే పోతే బీజేపీ నాయకుల్లో చాలా మంది కూడా ముస్లింలు వివాహం చేసుకున్నారు. తప్పు. ఒక మనిషిని కానీ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. నీ రాజకీయ స్వార్థం కోసం, నీ యొక్క మనుగడ కోసం, నీ పబ్బం గడుపుకోవడం కోసం అవసరమైనప్పుడు వాళ్ళ రకంగా బ్లాక్మెయిల్ చేసే ఆయన కూడా మీ పార్టీలో ఉన్నాడు కదండి. సరే, ఎవరు? ఇది ఇప్పుడు ఎవరైతే మీరు మాట్లాడారు గులాం నబీ ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి గురించి మాట్లాడు. మా పార్టీలో ఉన్నాడుగా, మరి ఎందుకు మర్చిపోయిండు అంటాను. ఎందుకు మర్చిపోయిండు అంటే పార్టీ మారేసరికి నీకు వెంబటే రంగు పులుసుకున్నావా? వాస్తవాలు తెలవవా అని అడుగుతున్నా. ఈ విధంగా అనాలోచితంగా మాట్లాడొద్దు.
ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఒక జాగ్రత్తతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇష్టం వచ్చిన మాట్లాడితే పచ్చడి చేస్తారు ఒళ్ళు. ఇది జాగ్రత్త మహేష్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. మళ్ళీ ఒక అంశంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే అప్డేట్స్ మీద మనం ఇప్పుడు కూడా మాట్లాడతాము. సరే, ఏదేమైనా కేటీఆర్ గారు అరెస్ట్ త్వరలో జరగబోతుందని అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ నమస్తే. సో ఇదండి పరిస్థితి. కేటీఆర్ గారు అరెస్ట్ అయితే తప్పేటట్లేదు అని అంటున్నారు మానవతరాయ్ గారు. సో చూద్దాం, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున రానున్న రాజకీయాల్లో తెలంగాణలో రాజకీయాలు మరింత హీట్ ఎక్కే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరగబోతుంది. ఓవర్ టు స్టూడియో.